హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ 65 చేద్దామండి. ఈ చికెన్ 65 తినాలనుకున్నప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే అరకిలో వరకు చికెన్ను తీసుకున్నానండి. ఈ చికెన్ను 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత ఈ కడిగిన చికెన్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి. తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు మైదా, 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేయాలండి. అలాగే కలర్ కోసం ఫుడ్ కలర్ని వేయాలి. తరువాత దీనిలో ఒక గుడ్డును వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ను, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ను టైం ఉన్నట్లయితే అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. టైం లేనప్పుడు వెంటనే అయినా చేసుకోవచ్చండి. అలా అయినా బాగుంటాయి. నేనైతే ఇక్కడ అరగంట పాటు పక్కన పెట్టానండి. తరువాత వీటిని ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ఈ చికెన్ను మరోసారి కలిపి చికెన్ పీసెస్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ చికెన్ పీసెస్ను ఒక్కొక్కటిగా వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ముందుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మిగతా చికెన్ పీసెస్ను కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి అచ్చం బయట దొరికే చికెన్ 65లా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే సాయంత్రం స్నాక్స్లా ఇస్తే చాలా ఇష్టపడి తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చికెన్ అంతటిని డీప్ ఫ్రై చేసిన తరువాత వీటిని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ డీప్ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండవసారి ఫ్రై చేసుకోవటం వలన క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇవి రెండవసారి ఫ్రై చేసుకున్నప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు, అలాగే 6-7 ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని లేదంటే కట్ చేసుకున్న పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చిని, కరివేపాకును వేసి వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తరువాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందామండి. టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. అంతేనండి, ఈజీగా సింపుల్గా చికెన్ 65 అయితే రెడీ అయ్యింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.